నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించామనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తాట చేని. వద్దండి, వృధాసేమా, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో 1 గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా. అది తగ్గిపోతులేమ్మా, తగ్గిపోతులే. కాలు పైకెత్తమ్మా. అదే ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చదివే. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నపేట, నరసపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా. బోలా ట్రై చేయ ఇంకెందుకు? ఏంటి దీంతో